ఆ నియోజకవర్గంలో సొంత పార్టీ నేతనే టార్గెట్గా పెట్టుకున్నారంట. ఆ మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యేకు యాంటీగా భారీ స్కెచ్లే వేస్తున్నారంట. తన వర్గం నేతలను అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యేపై విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారంట ఆ మాజీ మంత్రి. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా తెర వెనుక రాజకీయం చేశారట. ఇదంతా ఎందుకు చేస్తున్నారా అంటే పోయిన చోటే వెతుక్కోవాలనే ఉద్దేశంతోనే ఆ మాజీ మంత్రి ఇదంతా చేస్తున్నారంటూ టాక్. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఆయన టార్గెట్గా పెట్టుకున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ కథ ఏందో ఇప్పుడు చూద్దాం. మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరు. ఆ పార్టీ అధినేత జగన్కు అత్యంత ఆప్తమిత్రుడు. సొంత బంధువైన బాలినీని కూడా పక్కన పెట్టి జగన్ సురేష్ను మాత్రం 5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగించారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు వీరిద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందనేది. అయితే అంత నమ్మిన ఆదిమూలం సురేషే ఇప్పుడు పక్కలో బల్లెంలా మారాడట. సొంత పార్టీలోనే వేరు కుంపట్లు పెట్టిస్తూ పబ్బం గడుపుతున్నారనే టాక్ ఎర్రగుంటపాలెం నియోజకవర్గంలో ఇప్పుడు బాగా వినపడుతుంది. మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ 2009లో మొదటిసారి ఎర్రగుంటపాలెం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం వైసీపీలో జగన్ వెంట నడిచారు. ఇక 2014 ఎన్నికలు వచ్చేసరికి ఎర్రగుంటపాలెం వైసీపీ టికెట్ పాలపర్తి డేవిడ్ రాజు కేటాయించారు. దీంతో ఆదిమూలం సురేష్ సంతనూతలపాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండోసారి గెలిచారు. అప్పట్లో టీడీపీ అధికారంలోకి రావడంతో డేవిడ్ రాజు టీడీపీ గుట్టుకు చేరారు. దీంతో సురేష్కు మళ్ళీ సొంత నియోజకవర్గానికి వెళ్ళడానికి మార్గం సుగమమైంది. ఇక 2019లో ఎర్రగొండపాలెం వైసీపీ నుండి పోటీ చేసిన ఆదిమూలం సురేష్ మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. అంతే, జగన్ కేబినెట్లో 5 ఏళ్ల పాటు ఫుల్ టైం మంత్రిగా పనిచేశారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం చేపట్టిన పొలిటికల్ బదిలీలో భాగంగా కొండేపి నియోజకవర్గం నుంచి ఆదిమూలం పోటీ చేశారు. ఎన్నికల్లో 24 ఓట్ల తేడాతో రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయం చేతిలో ఘోర పరాజయం చూశారు. నిజానికి ఆదిమూలం సురేష్కు కొండేపి నుండి పోటీ చేయటం ససేమేరా ఇష్టం లేదు. కానీ వైసీపీ అధిష్టానం ఎర్రగొండపాలెం టికెట్ను తాటిపత్రి చంద్రశేఖర్కు ఖరారు చేయడంతో ఆదిమూలం సురేష్ కొండేపికి వెళ్ళక తప్పలేదు. అయితే ఎర్రగొండపాలెం నుండి పోటీ చేసిన తాటిపత్రి చంద్రశేఖర్ విజయం సాధించారు. కానీ ఆ ఎన్నికల్లో మొదటి నుండి తాటిపత్రికి ఆదిమూలం సురేష్ సెగ తప్పలేదు. పైకి ఆదిమూలం మద్దతు తెలిపినట్టు కనబడినా ఇన్నర్గా మాత్రం ఆదిమూలపు వర్గం నేతలు తాటిపర్తిని టార్గెట్ చేశారనే టాకు నడిచింది. ఒక రకంగా తాటిపర్తి ఊహించిన మెజార్టీ రాకపోవడానికి కారణం కూడా ఆదిమూలం వర్గం వల్లనే అనే తాటిపత్రి చంద్రశేఖర్ ఇప్పటికీ నమ్ముతున్నారట. ఇటీవల జరిగిన ఎంపీపీ వైస్ ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూడా ఆదిమూలం తెర వెనుక టీడీపీకి మద్దతు పలికారంటూ ప్రచారం జరిగింది. నియోజకవర్గంలో తాటిపర్తిని డ్యామేజ్ చేయటమే లక్ష్యంగా చేసుకుని పావులు కదిపారట ఆదిమూలం. తన వర్గం నేతలను టీడీపీకి మద్దతుగా ఉండేలా చేశారట. అయితే ఇదంతా ముందే ఊహించిన తాటిపర్తి ఎత్తుకు పై ఎత్తు సిద్ధం చేసుకున్నారట. ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని గెలిపించుకోగలిగారట చంద్రశేఖర్. అయితే మాలపాటి సృజన అనే ఎంపీటీసీ టీడీపీకి కాకుండా వైసీపీకి మద్దతు తెలపడంతో ఆమెపై ఆదిమూలం కక్ష కట్టారట. ఆమె సోదరి మాలపాటి వసుంధర ఆదిమూలంకి చెందిన జార్జి కళాశాలలో పనిచేస్తుండటంతో ఆమెను విధుల నుండి తొలగించారట. అయితే ఈ విషయం పార్టీ పెద్దల వరకు చేరటంతో తిరిగి ఆమెను విధుల్లోకి తీసుకున్నారట. సొంత పార్టీలోనే కుట్రలకు తెరలేపిన ఆదిమూలంపై తాటిపర్తి అధిష్టానంకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో వైసీపీ పెద్దలు కూడా ఆదిమూలంకు క్లాస్ తీసుకుని ఎర్రగొండపాలెం విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పారట. మరోవైపు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీలో నుండి టీడీపీలోకి వెళ్లిన వారిలో ఆదిమూలం వర్గానికి చెందిన నేతలే ఎక్కువగా ఉన్నారు. ఆదిమూలం అనుకున్నది చేయటానికి పార్టీ డ్యామేజ్ అయినా పట్టించుకోవడంటూ టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే టీడీపీకి మద్దతు ఇచ్చిన మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డిని తీసుకుని ఎంపీ వైవి సుబ్బారెడ్డిని కలిశారట. పొరపాటు జరిగింది, మరోసారి జరగదంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. అయితే టీడీపీకి మద్దతు ఇచ్చిన వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చావని వైవి కూడా ఆదిమూలంపై అసహనం వ్యక్తం చేశారట. తాటిపర్తికి చెక్ పెట్టేందుకు ఆదిమూలం పార్టీలో వర్గ విభేదాలు సృష్టిస్తారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. తన మార్కు రాజకీయం చేసి తాటిపర్తిని పంపిస్తే ఆదిమూలం తిరిగి ఎర్రగొండపాలెంలో దుకాణం పెట్టొచ్చనేది ఆయన ఆలోచనగా కనపడుతుంది. ఇందుకోసం సొంత పార్టీని సైతం నిలువునా ముంచుతారని తాటిపర్తి వర్గం ఆరోపిస్తుంది. అయితే నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ పిన్ టు పిన్ అధిష్టానానికి తెలియజేస్తున్నారట. ఆదిమూలంపై చర్యలు తీసుకోకుంటే వైసీపీకి కంచుకోటగా ఉన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గం కూడా ఆదిమూలపు రాజకీయాలకు బలైపోతుందని స్థానిక వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారట. చూద్దాం మరి వైసీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.